జిహెచ్ఎంసీ ఎన్నికలు వరుసగా ఈ ప్రకాష్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పులు ఉంటే దానికి వడ్డీ కడుతూనే మేము సంక్షేమం చేస్తున్నాం, ఏదో కింద మీద పడి ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్పారు. నేను పీసీసీ చీఫ్, ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉంటే కిషన్ రెడ్డి గారు మా మీద విమర్శలు చేయడం కాదు, వంచన దినోత్సవాలు చేయడం కాదు, అయ్యా మీరు ఏం తెచ్చారు తెలంగాణకి? ఇన్నాళ్ళు ఉన్నారుగా, ఇన్నాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఇదిగో మన రాష్ట్రానికి ఏం తెచ్చారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి. సార్ రెండు దాంట్లో సార్ ఎన్నికల కంటే ముందు అంటే డిసెంబర్ 2023 కంటే ముందు 8 లక్షల కోట్ల అప్పు అన్న విషయం తెలియదా? నేను మన డిబేట్లలో పెద్ద కాంగ్రెస్ నాయకులు మా దగ్గర పెద్ద ఆర్థికవేత్తలు ఉన్నారు, మీకు తెలుసు, మేము ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలో తెలుసు, మేము ఎట్లా ఇయ్యాలో తెలుసు. అరే ఈ సంక్షేమ పథకం ఎట్లా ఇవ్వగలుగుతారా? దానికే 2 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి, మన బడ్జెట్ 2 లక్షల కోట్లు అంటే మీకు తెలియదు. మీరు పెట్టుబడిదారులు వెంబడి ఉంటారు, మేము సంక్షేమం వెంబడి ఉంటాం. ఎంత దబాయించినండి మమ్మల్ని ఎంత దబాయించి మాట్లాడినరు. నేను కావాలంటే రికార్డ్స్ చూపిస్తాను, అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్స్ కంటే ముందు మేము మీడియా వాళ్ళు అడిగిన పెద్ద నాయకుల ప్రశ్నలకి, చిన్న నాయకుల ప్రశ్నలకి, టీవీ డిబేట్లలో చెప్పిన వాటికి ఇవన్నీ తెలిసి మీరు 6 గ్యారంటీలు, దాంట్లో 13 అంశాలు, దానితో పాటు 63 వాగ్దానాలను మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఇచ్చి మీరు గెలిచారు కదా. మీరు ఇవ్వకుండా, మీరు ఏ వాగ్దానం ఇవ్వకుండా మేము చెయ్యని పనులు కూడా ఇస్తాం కదా. మీరు వాగ్దానాలు చేస్తేనే ఈ 8 లక్షల కోట్ల అప్పు తీరుస్తాం, ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్తేనే మీకు ఓటేశారు. లేకపోతే మీరు ఎందుకు అధికారంలోకి వస్తారు? మీకు అవకాశం ఎందుకు వస్తుంది చెప్పుకోవడానికి? కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. నేను ఇంకో రెండో ప్రశ్న చాలా స్పష్టంగా చెప్తున్నా. కేంద్రం ఇస్తేనే ఇస్తామని చెప్పారా మీరేమన్నా? లేదా కేంద్రంలో మీరు వస్తారని చెప్పారా ఏమన్నా? కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, ఏం చేసినా చేయకపోయినా మేము తెలంగాణ ప్రజలకు ఇస్తున్న వాగ్దానం అనే కదా మీరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కేంద్రం ఇస్తలేదు, ఆయన ఇస్తలేడు, కిషన్ రెడ్డి తేలేదు, ఎల్ఐదేలేదు, మళ్ళీ ఇది భాష ఏది? మళ్ళా మీరు ఖచ్చితంగా మీరు రైతు భరోసా క్రమం తప్పకుండా వాళ్ళు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. రైతు భరోసా అనేది సంవత్సరానికి 2 పంటలకి 700,000 ప్రతి పంటకి ఇవ్వాలి సార్. మీరు ఇప్పటిదాకా 5వ పంట డిసెంబర్కి వస్తుంది. అదంతా గత ప్రభుత్వం ఇచ్చి ఆగిపోయినటువంటి డిసెంబర్ది ఇప్పుడు కలుపుకుంటే 5 ఇవ్వాలి. మీరు గతంలో ఎంఓఎస్ గా ఉండి తర్వాత కేబినెట్ ర్యాంక్ తో కేబినెట్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారికి వారికి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదో ఒకటి తెచ్చుకోవాలనో ఏదో చేయాలనో ఆశాకాంక్ష ఉండడం సహజం కదా. సో ఏం చేశారని అడుగుతున్నారు వాళ్ళ ప్రభుత్వం. సార్ మీరేం చేశారో చెప్పినాక మేమేం చేసినామో చెప్తాను సార్, 1 నిమిషాలు చెప్తాను సార్. కాబట్టి మీరు 13 వాగ్దానాలు ఇచ్చి పేపర్లో సార్, ఆ పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్స్, సోనియా గాంధీ దత్తకంతో, రాహుల్ గాంధీ సంతకంతో, బట్టి విక్రమార్క సంతకంతో, రేవంత్ రెడ్డి గారి సంతకంతో ఎన్నికల ముందు కోట్లాది రూపాయలు పెట్టి మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, ఇది మా జాబ్ క్యాలెండర్, పలానా జూన్ 24కి ఇది ఇస్తాం, డిసెంబర్ 24కి ఇది ఇస్తాం, జనవరి 25కి ఇది ఇస్తామని మీరు వాగ్దానం చేశారు సార్. మేము ఇవే వాగ్దానాలు మేము చేయడానికి మా పార్టీ ఎందుకు ఒప్పుకోలేదంటే మా పార్టీ ఒప్పుకోలే. ఈ వాగ్దానాలు మీరు తప్పుడు వాగ్దానాలు, ప్రజలను మోసం చేసి ఓటేపించుకున్నారు కాబట్టి ఇది వంచన అని చెప్పడానికి మేము ప్రోగ్రామ్ చేసాం సార్. మీరు 13 కార్యక్రమాల్లో కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారంటే మా దగ్గర మెకానిజం ఉందన్నారు సార్. నేను ఇదే డిబేట్లలో, ఇటువంటి డిబేట్లు 100 డిబేట్లలో కౌలు రైతులను గుర్తించే మెకానిజం ఎక్కడ ఉందయ్యా? అంతకుముందు మన అనంతపూర్ మినిస్టర్ ఉండగా రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడే చాలా డిస్కషన్ అయింది. నేను కూడా పోయినాను. అది అసాధ్యమైన పని అంటే లేదు, మేము సాధ్యం చేసి చూపిస్తాం. మీకేం తెలుసు? మీరు ఎంతైనా పెట్టుబడిదారుల కోసం, మేము రైతుల కోసం అని మాట్లాడినటువంటి తప్పుడు, దుర్మార్గపు, అబద్ధపు, నీచపు మాటలు తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు ఓటేపించుకున్నారు. నేనంట ఆ భాష మాట్లాడడం బాధ ఉంటది, ఎందుకంటే మాకు భావదారిద్రం ఉంది కాబట్టి. మాకు భావదారిద్రం ఉంది కాబట్టి 2 అంశాలు మీరు చెప్పిన ఆగాలి ఒక్క నిమిషం ఆగాలి. నేను 2 నిమిషాలు ముగిస్తాను సార్, ఎక్కువ టైం తీసుకోండి. అందుకోసమనే చెప్తున్నా, మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే నిరసన చేసే హక్కు మాకుంది. ప్రతిపక్షంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీగా 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన తప్పుడు పనులను చెప్పాల్సిన బాధ్యత మాది. మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం, మీరు చేసి చూపించండి అని మేము అడుగుతున్నాం. ఒక్కటి చెప్తా, కిషన్ రెడ్డి గారు ఏం తెచ్చారనేటువంటి విషయంలో కూడా నేను మళ్ళీ ఒక్కటి కొంచెం చెప్తా. 2023 అక్టోబర్, ఆగస్టు సెప్టెంబర్ లో కూడా, 2024లో కూడా, 24 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా హైదరాబాద్ నడిబొడ్డున పెద్ద జర్నలిస్టుల సమక్షంలో మేము తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, 1 రూపాయలు ఇచ్చారా అంటే కాదు, వివిధ రూపాయలు, అది అప్పులు కూడా కలిసి ఉన్నాయి. దాంట్లో కలిపి మేము 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్లు ఇచ్చారు.
మేము అందరు సార్ ప్రజా సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ లో అందులో జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, నాగేశ్వర్ గారు ఉన్నారు, ఓకే అనేక మీరు అన్న పాయింట్లు రెండు ఏంటంటే మానవతరాయ్ గారు